తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. ఉదయం 7 గంటలకే దేవాలయాలన్నింటినీ సందర్శిస్తూ నిర్లక్ష్యపు అధికారులను, పూజారులకు అక్షింతలు వేస్తున్నారు ఆయన. కొన్ని ఆలయాల్లో ఈవోలను సస్పెండ్ చేస్తూ వార్నింగ్ ఇస్తూ వణుకు పుట్టిస్తున్నారు. తెలంగాణలోని పలు ఆలయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తుండటంతో దేవాదాయ శాఖ అలర్ట్ అయింది. తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్వయంగా ఆలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఉదయం 7 గంటలకే హైదరాబాద్ లోని పలు ఆలయాలను సందర్శించిన ఆయన రికార్డులు పరిశీలించారు. ఇటీవలే చిక్కడపల్లి ఆలయంలో వెండి కిరీటం మాయం కావడంతో సంబంధిత ఈవోను సస్పెండ్ చేశారు. సికింద్రాబాద్ లోని సంతోషిమాత ఆలయంలోనూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఆయన. తనిఖీల సమయంలో ఈవో గైర్హాజరు కాగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు జూనియర్ అసిస్టెంట్ ను ప్రశ్నించారు. ఆలయాల్లో రిజిస్టర్ నిర్వహణ, బంగారం, వెండి ఆభరణాల లెక్కలను విచారించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ఆభరణాలు అందజేసే దాతలకు వెంటనే రసీదులు ఇవ్వాలని కమిషనర్ హనుమంతరావు ఆదేశించారు. కొన్ని చోట్ల 7 ఏళ్లుగా రసీదులు ఇవ్వలేదన్న ఆరోపణలతో ఆరా తీశారు. కొన్ని ఆలయాల్లోని అక్షింతల్లో పురుగులు, చీమలు కనిపించడంతో పూజారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలకు చెందిన షాపుల లీజుల్లో అవకతవకలు బయటపడగా బకాయిలు ఉన్నప్పటికీ రెన్యువల్ చేయడంపై కమిషనర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. అవకతవకల వ్యవహారంపై సమగ్ర విచారణ చేసేందుకు అసిస్టెంట్ కమిషనర్ కృష్ణను నియమించారు. ఇకపైన తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్ హనుమంతరావు స్పష్టం చేశారు.